వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు. భీకర కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి. శాసన మండలిలో మంత్రి సవిత వివాదాస్పద వ్యాఖ్యలు. డీపీటీ నిధులతో మహిళలు గంజాయికి అలవాటు పడ్డారు అన్న సవిత తీవ్రంగా ఖండించారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. పీఏసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము అన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవి ఇవ్వకపోవడంపై మండిపాటు. ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ ఇవ్వడం సంప్రదాయం. సంప్రదాయాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది అంటూ బొత్స ఫైర్. చెడు సంప్రదాయం తేవడం సమంజసం కాదు అంటూ మండిపాటు. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ధర్మాసనం. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనపై అంతర్జాతీయ వేదికపై ప్రశంసలు. ఇరాన్ వేదికగా అంతర్జాతీయ మేయర్ల సదస్సు నిర్వహణ. వైఎస్ జగన్ పాలనపై రష్యా, టర్కీ, శ్రీలంక దేశాల ప్రతినిధుల ప్రశంసలు. పుట్టపర్తిలో ఏపీ గవర్నర్ నజీర్ పర్యటన. సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలకు హాజరు. హైదరాబాద్ శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమం. లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము. హైదరాబాద్లో కాళేశ్వరం విచారణ కమిషన్ 2 వారాల పాటు విచారణ జరపనున్న జస్టిస్ ఘోష్. ఈ నెల 25న విడుదల కానున్న ఫిబ్రవరి కోట శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు టీటీడీ ప్రత్యేక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు అన్న అధికారులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు ధరల తగ్గింపుపై మార్కెట్ అధికారులతో ఆరా. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో బడా కంపెనీల ప్రతినిధుల బృందం పర్యటన. రహస్యంగా సర్వే జరపడాన్ని అడ్డుకున్న గిరిజనులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు తండ్రికి నివాళులు. బలుసుముడి శ్మశాన వాటికలో సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి అంత్యక్రియలు. విజయవాడ కృష్ణలంకలో రోడ్డెక్కిన వామపక్షాలు. నివాస ప్రాంతాల మధ్య వైన్ షాప్ను తొలగించాలి అంటూ డిమాండ్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలపై అధికారుల కొరడ. రహదారికి అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగిస్తున్న దేవస్థాన సిబ్బంది. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం. కరీంనగర్ జగిత్యాల రహదారిపై 2 లారీలు ఢీ. 3కి స్వల్ప గాయాలు. నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగింది అన్న పోలీసులు. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం. పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో 2ని చంపిన నక్సలైట్లు. మృతులు అర్జున్, రమేష్ గా గుర్తింపు. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు. అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు. 610తో పుంజుకున్న సెన్సెక్స్. 185.8 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ. బోర్డర్ గవాస్కర్ తొలి టెస్టులో భారత్ పేలవ ప్రదర్శన. ఫస్ట్ డే తొలి సెషన్లో పైచేయి సాధించిన ఆసీస్. 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత్. ఐపీఎల్లో రాబోయే 3 సీజన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల. ఐపీఎల్ 2025 మార్చి 14న ప్రారంభం. మే 25న ఫైనల్. ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. 2 రోజుల్లో వాయుగుండంగా మారనున్నట్లు ఐఎండీ వెల్లడి. వచ్చే మంగళ, బుధవారాల్లో ఏపీకి అతి భారీ వర్ష సూచన.